జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఒక పీడకలే. పీడకల అంటే ఏంటి? పీడకల అనే పదం చాలా పెద్ద పదం. అంటే జగన్మోహన్ రెడ్డి పీడకల లాంటి పాలన అందించారా? మహిళలకు 3000 వరకు పింఛన్ ఇవ్వడం, మహిళలకు, వృద్ధులకు వీళ్ళందరికీ 3000 రూపాయల వరకు పింఛన్ ఇవ్వడం ఒక పీడకల. ఓకే, ఇప్పుడు పెంచారనుకోండి, అది వేరే విషయం. అంతకుముందు మరి 2000 ఇచ్చేవారు కదా, దాన్ని 2250, 2500, 750 అలాగా 3000 వరకు చేసుకొచ్చాడు ఈయన. సో అది ఒక పీడకల. అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు ఇంట్లో ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వడం, అది పీడకల. చాలా కుటుంబాలు రోడ్డును పడుతుంటే మద్యపాన నిషేధం అమలు చేయాలని రేట్లు పెంచి, బ్రాండ్లు మార్చి, క్రమక్రమంగా మద్యం అలవాటును తగ్గించాలి అని ఆలోచన చేయడం, అది పీడకల. అది ఖచ్చితంగా మందుబాబులకు పీడకలే. ఎందుకంటే వాళ్ళు బ్రాండ్లు మార్చేశారు అని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఓకే, అది మందు తాగే వాళ్ళకి తెలుస్తుంది, నాకు అలవాట్లేదు. తర్వాత ఇక 1/1 డ్వాక్రా రుణమాఫీలు చేశారు, అది పీడకల. ఏది పీడకల ఇక్కడ? మహిళలకు ఈబీసీ కోటాలో 18,000 రూపాయలు ఇచ్చారు, అది పీడకల. భారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్ల పదవులు ఇచ్చారు, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, వాళ్ళకి పదవులు ఇచ్చారు, అది పీడకల. ఏది పీడకల? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ ఆగలేదు, ఏ విద్యార్థి ఎక్కడా ఇబ్బంది పడలేదు, ఏ యూనివర్సిటీ కానీ ఏ కాలేజ్ కానీ సర్టిఫికెట్లు ఆపేయలేదు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అందక సర్టిఫికెట్లు ఆగిపోతున్నాయి, అది పీడకల. ఏది పీడకల? పీడకల నుంచి ప్రగతి తీరాల వైపు, ఇప్పుడు ప్రగతి తీరాల వైపుకు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం అనేది. చెప్పుకోవడంలో తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా చెప్పుకుంటారు, నవరత్నాలు అద్భుతంగా అమలు చేశామని, మేము సూపర్ 6 అన్నీ అమలు చేసేసాను వీళ్ళు చెప్పుకుంటారు. ఏవి అమలు చేయలేదో వాళ్ళు చెప్తారు, అమలు చేసినవి మాత్రమే వీళ్ళు చెప్తారు. కానీ ఏది పీడకలంటే వైసీపీ వాళ్ళకి ఇప్పుడు పరిపాలన ఒక పీడకలగా కనిపిస్తుంది, గతంలో పరిపాలించిన వైసీపీ పరిపాలన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక పీడకలగా కనిపిస్తుంది.